అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని చెడుగుడులాడుకున్నారని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన ఇమానుయల్ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే ఇమానుయల్ ఏది ఏమైనప్పటికీ నీ టాస్క్ అనగానే 100కి 1000% ఎఫెక్ట్ పెట్టి నీ ఆడే విధానం ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్. డే 1 నుంచి కూడా నువ్వు ఇప్పటి వరకు ఒక్క టాస్క్ లో కూడా నువ్వు ఓడిపోకుండా ఉన్నది లేదు. కానీ తనుజతో ఓడిపోయావు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం నువ్వు టాస్కులు ఆడే విధానం, నీ కాళ్ళు అక్కడ బెనికినప్పటికీ సరే మళ్ళీ నీ ఆట నువ్వు పుంజుకున్నావు చూడు, నిజంగా సూపర్ ఇమానుయల్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున ఇమానుయల్ ఆటలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇందులో భాగంగానే ఆటపరంగా బాగా ఆడినప్పటికీ సంచాలుగా నువ్వు కరెక్ట్ గా చేశావని అనుకుంటున్నావా అంటే ఎస్ సార్, నేను డిమాండ్ సంచాలుగా కరెక్ట్గా చేశానని అనుకుంటున్నాను అంటే సరే, అది నువ్వనుకుంటే సరిపోదు కాబట్టి ఒకసారి ఆడియన్స్ ఒపీనియన్ కూడా తెలుసుకుందామంటూ మరి ఇమానుయల్ సంచాలుగా కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటున్నారా? మరి ఇమానుయల్ సంచాలుగా కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటే థమ్స్అప్ ఇవ్వండి, చేయలేదు అనుకుంటే థమ్స్అప్ డౌన్ ఇవ్వండి అంటే చేయలేదు అంటూ థమ్స్అప్ డౌన్ ఇచ్చారు. చూసావు కదా ఇమానుయల్, ఆడియన్స్ ప్రతిదీ చూస్తూ ఉంటారు కదా అంటే సార్ అసలు ఎక్కడ ఏ తప్పు జరిగిందనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, నా కోసం ఒకసారి వీడియో వేసి చూపిస్తారా అంటే ష్యూర్ అంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ వీడియో వేపించారు. అయితే ఈ వీడియోలో ఏముందంటే భరణి తాడు కింద పడినా సరే తనని అవుట్ చేయకుండా తనుజ సంజన ఇద్దరు బాగా ఆడినప్పటికీ కూడా హోల్ చేసేశారని చెప్పి అదే పాయింట్ తో వాళ్ళిద్దరిని అవుట్ చేయడం, భరణికి కొంచెం ఫేవర్ గా డిసిజన్ ఇవ్వడం, దానిపై ఆ వీడియో చూపించి ఏంటి చెప్పు ఇమానుయల్ అంటే సార్ ప్రామిస్ గా అయితే నేను అక్కడ అసలు నేను చూడలేదు, నేను ఇక్కడ చూశాను సార్, స్టార్టింగ్ గేమ్ లోకి తప్ప ఎండింగ్ గేమ్ లో అయితే డేమోనే ఉన్నాడు సార్ అంటే ఏది ఏమైనప్పటికీ డేమో నిన్ను సంజాలుగా పెట్టినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది కదా అంటే అవును సార్, ఆ విషయంలో అయితే తప్పు నాదే, ఐఎమ్ రియల్లీ సారీ తనుజ గారు, నేనైతే గనక భరణి గారికి ఫేవర్ చేయాలని చూడలేదు, యాక్చువల్గా అక్కడ నేను లేను అంటూ చెప్పుకొచ్చాడు ఇమానుయల్. దీంతో నాగ్ సార్ మాట్లాడుతూ ఇమానుయల్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం గేమ్ ఒకటే బాగా ఆడితే సరిపోదు, మనం చెప్పే నిర్ణయాలు కూడా కరెక్ట్ గా క్లియర్ కట్ గా చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆ విషయంలో సంచాలుగా తప్పు చేసావు అనిపించింది అంటే అవును సార్, 100కి 100% తప్పు నాదే అంటూ తనకి తానే ఒప్పేసుకున్నాడు ఇమానుయల్. ఓకే ఇమానుయల్, ఈ విషయం పక్కన పెట్టు, నీకు అసలు సంజనాకి గొడవ ఏంటి అంటే సంజన గారికి నాకు ఏం గొడవ ఉండదు సార్, నార్మల్గా బాగానే మాట్లాడినప్పటికీ ఆమెకి ఏదైనా టాస్క్లో నేను సపోర్ట్ చేయకపోతే నా ఎంత ఎదవ లేడు అన్నట్టు ఏదేదో ప్రూవ్ చేయాలనుకుంటుంది. అంటే అది ఇప్పుడే తెలిసిందా అంటే నాకు ఎప్పుడో తెలుసు సార్, కానీ మమ్మీ కదా సార్, ఎన్ని తప్పులు చేసినా సరే భరించాల్సి ఉంటుంది కదా అంటూ చెప్పుకురావడంతో సరే ఇంకొక వారం మాత్రమే ఉంది, సో మరి ఈ వారం రోజులు మీకు ఓటింగ్ అనేది జరగాలి అంటే మీరు ఉండే విధానం బట్టే ఎవరు టాప్లో ఉంటారు ఎవరు బాటంలో ఉంటారు అనేది అర్థమవుతుంది. ఎనీవే మరి నెక్స్ట్ 21st గ్రాండ్ ఫినాలే అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. సో ఇమానుయల్ నీ గేమ్ అయితే సేఫ్ గేమ్ లాగా అక్కడక్కడ కనిపిస్తుంది, అది కనిపించకుండా చూసుకో అంటూ ఆల్ ద బెస్ట్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తెలియజేశారు ఇమానుయల్ కి. సో ఫైనల్ గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమానుయల్ ని పొగుడుతూనే తనుజ సంజన విషయంలో వీడియో వేసి క్లాస్ పీకింది, కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.